ఫ్రెండ్స్, ఈ అబ్బాయి పాటలు వింటూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని పక్కన కూర్చున్న మనిషి అదే ఫుడ్ బ్లాగర్. సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాడు. ఆటోగ్రాఫ్ అడగాల, బస్ ఎక్కేయాలా అని ఆలోచిస్తుంటే అక్కడే ఒక అమ్మమ్మ వీల్ చైర్ రోడ్డు అంచున ఇరుక్కుపోయి ఉంటుంది. అతను లేచి ముందుకు తోయడానికి వెళ్తుంటాడు. కానీ 2 అడుగులు వేస్తే వీల్ చైర్ మళ్లీ ఇరుక్కుంటుంది. అదే టైంకి బస్సు వచ్చేసి వెళ్లిపోతుంది. అయినా పర్లేదురా, ముందు ఈ అమ్మమ్మని ఇంటికి చేర్చడమే ముఖ్యం అనుకుంటుంటాడు. రోడ్డు మీద నడుస్తూ అమ్మమ్మ ఇంటికి ఫోన్ చేస్తుంది. ఒక మంచి స్టూడెంట్ నాకు హెల్ప్ చేస్తున్నాడు, నన్ను ఇంటికి తీసుకొస్తున్నాడు అంటుంది. వాడు చిన్నగా నవ్వుకుంటున్నాడు. ఒక్కసారిగా బావుందనిపించింది. నడుస్తూ నడుస్తూ అమ్మమ్మ అంటుంది, నాకు రోజు ఇంటికి రావడానికి కనీసం అర్ధగంట పడుతుంది బాబు. వాడికి కొంచెం బాధ కలుగుతుంది. పెద్దవాళ్ల లైఫ్ ఎంత కష్టమో అని అనుకుంటుంటాడు. కొద్దిసేపటికి అమ్మమ్మ అడుగుతుంది, బాబు నీకు కుక్కలు ఇష్టమా? వాడు నవ్వుతూ, చాలా ఇష్టమమ్మా. అవునా, నా కుక్క ఇటీవల పిల్లలు వచ్చాయి, కావాలంటే ఒక్కటి తీసుకో. వాడు ఆనందంతో గెంతేశాడు. కానీ ఇంటికి చేరుకున్నప్పుడు వాడు షాక్. ఒక పాత పగిలిపోయిన బిల్డింగ్. లిఫ్ట్ లో తోసే బాబు అంటే వాడు భయపడ్డాడు. ఏం భయపడతావురా, ఏం జరగదు అంటుంది అమ్మమ్మ. వాడు ధైర్యం చేసి లిఫ్ట్ దాకా తీసుకెళ్లడానికి వెళ్తుంటాడు. లోపల అంతా నిశ్శబ్దం, గాలిలో వింత వాసన. మొత్తం సినిమా హారర్ లాగా ఉంటుంది. వాడి గుండె గబగబా మోగుతోంది. వెనక్కి తిరగబోతుంటే అమ్మమ్మ ఫోన్ తీసి కుక్క పిల్లల ఫోటోలు చూపించసాగుతుంది. స్క్రోల్ చేస్తూ చేస్తూ ఒక ఫోటో వస్తుంది. అదే అమ్మమ్మ కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చుని. వాడి శరీరంలో జల్లు పరిగెత్తింది. ఏంటిది, ఏదో తేడా ఉంది. లిఫ్ట్ కిందికి వెళ్లే దృశ్యం చూస్తుంటే ఒక్కసారిగా భుజంపై గట్టిగా చేయి పడుతుంది. వెనక్కి తిరిగితే అదే అమ్మమ్మ. కానీ ఈసారి నడుస్తూ. వాడు ఏం జరుగుతోందో అర్థం కాదు. అమ్మమ్మ అతని బ్యాగ్ పట్టుకుంటుంది. వాడు బ్యాగ్ లాగేసుకుని పరిగెత్తుతాడు. అదే టైంకి లిఫ్ట్ తలుపులు తెరుచుకుంటాయి. లోపల నుంచి 3-4 బలమైన మనుషులు బయటకొస్తుంటారు. వాడు ప్రాణం కోసం డోర్ వైపు పరుగు పెడుతుంటాడు. ఇప్పుడు తప్పించుకుంటా అనుకుంటుంటాడు. కానీ డోర్ దగ్గర అదే ఫుడ్ బ్లాగర్ వాడి నోటిని మూసేసి లోపలికి లాగేసుకుంటాడు.